ల్యాండ్ మార్క్ ఏంటంటే మహారాజా ప్రతాప్ సింగ్ అనమాట. ఇక్కడ ఒక స్టాచ్యూ ఉంటుంది. సో ఈ స్టాచ్యూ మీకు బండ గుర్తు అనమాట. బట్ట మీద బాగా నలుగుతుంది అనమాట. ఇది ఎయిర్ స్ట్రైట్నింగ్ చేసేది అన్నమాట. ఇది మనకి 300 నుంచి 200 పడుతుందంట సెకండ్స్లో. ఇది కూడా 200 నుంచి 300 పడుతున్నాయి అంటే ఇవన్నీ కూడా సెకండ్స్ అనమాట మనకి. హాయ్ హలో అందరికీ నమస్తే అండి. మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. మీరు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మనం ప్రజెంట్ హైదరాబాద్లోనే సీక్రెట్ బజార్ అని పిలువబడుతున్న జుమేరత్ బజార్కి వచ్చాము. ఈ బజార్లో మనకి ఏమేమి దొరుకుతాయి ప్రతిదీ మనం ఎక్స్ప్లోర్ చేద్దాం లోపలికి వెళ్ళి. రండి నాతో పాటు. ఈ బజార్కి రావాలనుకుంటే చాలా ఈజీ అండి. మ్యాక్సిమం హైదరాబాద్ కొత్తగా వచ్చిన వారు ఎవరైనా సరే మనకి సికింద్రాబాద్లోనే దిగుతారు కాబట్టి సికింద్రాబాద్ నుంచి మనకి ఎగ్జాక్ట్గా 2 JNEC 1 JNEC డైరెక్ట్ బస్సెస్ ఉన్నాయండి. సో ఆ బస్సెస్ పట్టుకొని వస్తే మనం డైరెక్ట్గా జుమేరత్ బజార్కి వచ్చేయచ్చు. జస్ట్ 30 రూపీస్తో వచ్చేయచ్చు. లేదు నేను రాలేను అనుకుంటే కనుక మనకి ర్యాపిడో ఊబర్ కూడా ఉన్నాయండి. కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది. దగ్గర 100 రూపాయల నుంచి 120 రూపాయల వరకు అవుతాయి. నేనైతే మీ అందరికీ పబ్లిక్ ట్రాన్స్పోర్టే నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే మనకి హైదరాబాద్లో చాలా ఎక్కువ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉందండి. నెక్స్ట్ మనకి మన ఎర్రగడ్డ వీడియోలో చాలామంది నన్ను అడిగారు అనమాట. సో జిమ్ ఎక్విప్మెంట్ గురించి, నెక్స్ట్ కొన్ని ఎలక్ట్రికల్ వస్తువుల గురించి కొంచెం కాస్ట్లు చెప్పాలని అడిగారు. సో అట్లా నేను చెప్పలేకపోయాను. సో మ్యాక్సిమం ఇక్కడ నేను ఈ వీడియోలో ప్రతిదీ మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. సో రండి మనం లోపలికి వెళ్ళి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఇక్కడ ఇవి చూసారు కదండి, మనకి డ్రిల్ మిషన్స్ ఉంటాయా. సో డ్రిల్ మిషన్ కావాల్సిన అన్ని రకాల బిట్లు ఉన్నాయన్నమాట. సో మీరు వీడియోని ఎండ్ వరకు చూడండి. నేను ఏ కొనాలి ఏ కొనొద్దు అనేది నేను మీకు కన్ఫర్మ్ చేస్తానమాట. సో ఎలక్ట్రికల్ వస్తువులు అన్నీ కొనొద్దు, కొన్ని మాత్రం కొనొచ్చు. నెక్స్ట్ వచ్చేసి జిమ్ ఎక్విప్మెంట్ అయితే కూడా అన్ని కొనొద్దు, కొన్ని కొనొచ్చు. అవి కూడా ఏ కొనాలో చెప్తాను. స్టీల్ సామాన్లు కూడా ఏ కొనాలో ఏ కొనొద్దు కూడా నేను చెప్తాను. నెక్స్ట్ కొన్ని పనిముట్లు కొనొచ్చు, కొన్ని పనిముట్లు కొనకూడదు. కొన్ని బట్టలు కొనొచ్చు, కొన్ని బట్టలు కొనకూడదు. సో ఏమైనా కూడా ఎండ వరకు చూడండి నేను చెప్తాను అనమాట. సో నెక్స్ట్ మనకి వచ్చేసేటంటే మనకి లాంతర్స్ ఇది కూడా చైనా అనమాట. ఇవి కూడా డెలికేట్, ఇవి కూడా చాలా లైట్ వెయిట్ ఉంది. అసలు పట్టుకుని ఊరిపోయేలా ఉన్నాయన్నమాట. ఇవి వచ్చేసి 2500 అంట. పేరు వచ్చేసి 2500 అంట. నెక్స్ట్ మనకి ప్లేట్స్ వచ్చేసి కేజీ వచ్చేసి 30 రూపీస్ కాస్ట్ చేస్తారంట. సో అది 2 kgs అయితే 60 రూపీస్. అదే మనకి 3 kgs అయితే 90 రూపీస్. సో అలా కేజీకి 30 రూపీస్ చొప్పున ఛార్జ్ చేస్తారంట. నెక్స్ట్ డంబిల్ వచ్చేసి సో నేనైతే డంబిల్స్ అయితే నేను ప్రిఫర్ చేయను. డంబిల్స్ అయితే కొనొద్దు. సో ప్లేట్స్ అయితే కొనుక్కోండి. ప్లేట్స్ అయితే మీకు రీజనబుల్గా ఉంటుంది. సో నెక్స్ట్ 5 kgs ఉంది కదా, ఈ 5 kg ఇది వచ్చేసి మనకి 400 చెప్పారన్నమాట. ఇది సో ఈ సెకండ్స్ కాబట్టి 400 వస్తుంది అనమాట. సో నెక్స్ట్ మీకు వచ్చేసి ఇక్కడ సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి గొడ్డలు ఉంది చూసారండి. ఈ గొడ్డలు వచ్చేసి మనకి 100 రూపీస్ పడుతుందని చెప్పారన్నమాట. ఇది సో ఇవి కూడా నాకు వర్త్ అనిపించింది. సో చూసారండి, మనకి గెడకి గొల్లలు ఉంటాయి కదండి, ఈ గొల్లలు అన్నమాట ఇవన్నీ కూడా. సో ఎత్తిగడలు ఉంటాయి, ఎత్తిగడలు ఇవేమో గొల్లాలు, ఇవేమో ఇంజెస్, ఇవి ఇంజెస్. నెక్స్ట్ మనకి డోర్ సడన్గా క్లోజ్ అయిపోకుండా ఉన్న కోసం కింద వాడతారు కదా, సో అవి అనమాట. ఇవి కిటికీలకు వాడతారు కదండి, అవి అనమాట ఇవన్నీ. సో ఇవన్నీ కూడా డోర్స్కి సంబంధించిన సామాన్లు అన్నమాట ఇక్కడ ఈ బ్రదర్ అమ్ముతున్నాను. సో ఇవన్నీ మ్యాట్స్ రెడ్ కార్పెట్, నెక్స్ట్ బ్లాక్ కార్పెట్స్ అన్నమాట. ఇవి మనకి పెళ్ళిళ్ళు వాటి కింద వేస్తూ ఉంటారు కదా, సో అనమాట ఆ కార్పెట్స్ అన్నమాట ఇవన్నీ కూడా. ఇవన్నీ వచ్చేసి ప్లాస్టర్స్ అనమాట. మనకి సెకండ్స్లో ప్లాస్టర్స్ అనమాట. ఇవి చూడండి, మనకి బుక్స్ కార్డ్ అంటించుకుంటాం కదా, సో ఆ ప్లాస్టర్స్ అన్నమాట ఇవి. సో మనకు హాస్పిటల్స్ లాంటివి వాడతారు కదా, బాటిల్స్ సెలైన్స్ పెట్టినప్పుడు వేస్తుంటారు కదా, సో అవి అనమాట ఇవి. సో పెద్ద సైజు చిన్న సైజు అన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా టేపులు అనమాట. ఇవన్నీ కూడా 1/2 టేప్స్ 2/2 టేప్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇవి ట్రై చేస్తాను అన్న. మనకి డంబిల్స్ కాస్ట్ ఎలా పడుతున్నాయి అన్న? 1 kg 30 రూపీసా? అంటే ప్లేటా మీరు చెప్పింది, లేకపోతే డంబిలా? ఏదైనా 30 రూపీసా? 30 కేజీ. సో ఇది 2 kg కదా. సో 2 kg ప్లేట్ మనకి కేజీ వచ్చేసి 30 రూపీస్ చెప్తున్నారు. సో 2 kgs కాబట్టి మనకి ఇది 60 రూపీస్కి ఇస్తారన్నమాట. సో మీరు బేరం పడుకుంటే ఇంకా తగ్గొచ్చు అనమాట. సో ఆ విధంగా మనకి డంబిల్స్ కూడా ఉన్నాయన్నమాట, బార్బిల్స్ కూడా ఉన్నాయన్నమాట. అని ఇది ఎంత పడుతుందన్న బార్బిల్? ఇది మనకి బార్బిల్ ఉంది కదా, మనకి లాంగ్ ప్లేట్స్ యూజ్ చేస్తూ ఉంటారు కదా, చెస్ట్ కోసం అది యూజ్ చేస్తూ ఉంటారు, బార్బిల్ కొడతారు కదా. సో ఇది వచ్చేసి 600 పడుతుంది అండి మనకి. సో ఇవి చూసారు, మనకి డాగ్స్ కానీ చైన్స్ ఉంటాయి కదా, చైన్స్ అనమాట. ఇవి నెయిల్ కటర్స్, నెక్స్ట్ వచ్చేసి స్టోన్స్ పవర్స్, కట్కర్స్ అనమాట. సో ఇక్కడ చూసారు మనకి చాక్స్ అనమాట. ఇవి వచ్చేసి మనకి బ్యాంగిల్స్ అనమాట. సెకండ్స్లో బ్యాంగిల్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎయిర్ క్లిప్స్, ఇవన్నీ కూడా సిల్వర్ కలర్లో ఉన్న బ్యాంగిల్స్ అనమాట. ఇవన్నీ కూడా
ఈచ్ వచ్చేసి మనకి 20 రూపీస్ చెప్పి అమ్ముతారంట జాగర్స్ అయితే యూట్యూబ్ ఛానల్. ఈ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా మనకి కవర్లో ఉండవు, కవర్లో మార్చుకోవడం వల్ల మనకు అలా కనిపిస్తుంది. నార్మల్గా బయట తీసి చూస్తే కనుక బాగానే ఉన్నాయి, నేను చూసాను. చూడండి చేత పడుకొని చూపిస్తుంది, కలర్ అయితే బాగానే ఉందన్నమాట. మనకి ఇవి వచ్చేసి 20 రూపీస్ పడుతుందని చెప్తున్నారు అనమాట. ఇవి 20 రూపీస్ అంట. ఈ క్లిప్స్ ఈచ్ వన్ వచ్చేసి 10 రూపీస్. ఇది కూడా ఈచ్ వన్ 10 రూపీస్ చెప్తున్నారు. మనకి లాకెట్స్ అవి ఉన్నాయి, ఇవి కూడా 10కి ఒకటని చెప్తున్నారు. మనకి స్కూల్స్ కార్డు వేసుకెళ్తారు కదండి, కాన్వెంట్స్ కార్డు వేసుకెళ్తారు కదా షూస్, ఆ షూస్ అనమాట ఇవన్నీ కూడా. ఇవన్నీ కూడా మనకి బైక్స్ మిర్రర్స్ ఉంటాయి కదా. సో సెకండ్స్లో మనకి కొన్ని మోడల్స్ దొరకపోవచ్చు. సో మీరు ఇటు సైడ్ వస్తే కనుక కావాల్సిన మోడల్ దొరకవచ్చు. సో ట్రై చేయండి, ఎవరికైనా సైడ్ మిర్రర్స్ కావాలనుకుంటే కనుక ట్రై చేయొచ్చు అనమాట. అదే సైడ్ మిర్రర్స్ అన్న ఎంత కాస్ట్ ఎలా పడుతుంది అన్న? కాస్ట్ ఎంత పడుతుంది? ఒకటి ఎంత? కితనా మనకి పేరు వచ్చేసి మనకి 300 పడుతుంది అంట. చూసారా, మనకి పేరు వచ్చేసి 300 పడుతుందంట. సో ఎవరికైనా సైడ్ మిర్రర్స్ అవసరం, నాకు బైక్ కావాలనుకుంటే కనుక మనకి దొరుకుతాయి అన్నమాట. సో తీసుకోవచ్చు అన్నమాట. పేరు వచ్చేసి మనకి 300 పడుతుంది ఇక్కడ. సో ఇవన్నీ కూడా ఛార్జెస్, ఇవన్నీ కూడా మనకి లైట్స్, గడియారాలు కూడా మన సెకండ్స్లో ఉన్నాయి ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా టీవీ రిమోట్స్, ఇవన్నీ మనకి సెకండ్ హ్యాండ్ టైర్స్ అనమాట. ఇవన్నీ ఆటోస్వి, స్కూటీస్వి. నెక్స్ట్ ఇవి దేని నాకు అంతగా ఐడియా లేవు. ఇవి వచ్చేసి ఆటోలు, ఇవి కూడా బైక్స్ అనమాట. ఇవి లారీవి, ఇవి అన్ని బైక్స్వి ఆటోస్ అవి కూడా మనకి టైర్స్ ఉన్నాయి. చూడండి ఒకసారి, టైర్స్ రిమ్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇవన్నీ కూడా సెకండ్ హ్యాండ్స్లో వైర్స్, రిమోట్లు, క్రికెటర్స్ యూజ్ చేస్తారు. హెల్మెట్ అనమాట, సెకండ్ హ్యాండ్ హెల్మెట్ అన్నమాట. ఇది అని ఎంత పడుతుందండి ప్రైజు? ఇది మనకి 150కి వస్తుందంటే. ఇది మనకి హెల్మెట్ అన్నమాట, సెకండ్స్లో హెల్మెట్ అమ్ముతున్నారు. 150 రూపీస్ అన్నమాట. మనకి సెకండ్స్లో అడిగారు అన్నమాట, 800 చెప్పారంట. సో ఆల్రెడీ తీసుకుంటున్నారు అన్న. కంపెనీ ఏంటనేది హాట్ లైన్ అని చెప్పేసి గ్రేజర్ అన్నమాట. ఇది సెకండ్స్లో అమ్ముతున్నారు అన్నమాట. సో ఆల్రెడీ బేరం అనేది తీసుకున్నారు కూడా వీళ్ళు. సో వాళ్ళు తీసుకున్నారు అన్నమాట, 800 అంట. సో అక్కడ తాయెత్తులు కూడా దొరికాయి అన్నమాట. తాయెత్తులు, కలర్ స్టోన్స్, మాలాస్, రుద్రాక్షలు, మాలాస్ అన్నమాట. సో అన్నీ మనకి కళాయిలు, అన్ని కూడా సెకండ్ హ్యాండ్, అన్నీ జంగు పెట్టి ఉన్నాయి అన్నమాట. సో మరి ఎవరు కొనుక్కుంటాడో తెలుసు. ఇవైతే నాకు తెలిసి రీజనబుల్ అన్నమాట. సుత్తులు, సామాన్లు, స్క్రూ డ్రైవర్స్, ఇవైతే రీజనబుల్ అండి. చూడండి, నెక్స్ట్ జిమ్ ఎక్విప్మెంట్ కావాల్సిన బార్బెల్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ సెకండ్ హ్యాండ్స్లో కట్టర్స్, టూల్స్, చిన్న సుత్తులు, శానాలు కూడా ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు వాటిని కేజీ గిన్నెలు మనం వాడడం మానేసారు. సో ఇప్పుడు ప్రజెంట్ మనకి ఇక్కడ ఇంకా కేజీ గిన్నెలు కూడా అమ్ముతున్నారు. అవి మనకి 100 గ్రామ్స్, 200 గ్రామ్స్, 2 కేజీస్. నెక్స్ట్ వచ్చేసి రించి అన్నమాట. ఇవన్నీ కూడా అవన్నీ చైన్స్ అన్నమాట. నాకు తెలిసి చైన్స్ ఎవరికి ఉపయోగపడుతుంది, ట్రాక్టర్స్ అట్లా అడుగుతారు కదండి. సో వాళ్ళకైతే రీజనబుల్గా ఉంటాయండి. సో ఫస్ట్ హ్యాండ్స్ కొనుక్కోవడం కంటే సెకండ్ హ్యాండ్స్ వాళ్ళకైతే ఇవి వర్త్ అనమాట ఇవి. సో నెక్స్ట్ డంబుల్స్ ఉన్నాయి అన్న. డంబుల్స్ ఎలా పడతారండి కాస్ట్? డంబుల్స్ అనమాట. సో మాట్లాడలేదు, చెప్పట్లేదు. సో లేకపోతే అడిగి తెలుసుకునే వాళ్ళకి. నెక్స్ట్ జాకీస్ ఉన్నాయి, నెక్స్ట్ హూల్స్ ఉన్నాయి. ఇవన్నీ మిక్సీలు, కుక్కర్లు అనమాట. ఇవి కూడా అన్ని సెకండ్స్. ఇక్కడ వచ్చేసి గ్యాస్ స్టవ్స్, 2 బర్నర్ గ్యాస్ స్టవ్స్ అనమాట. ఇవన్నీ ఒరే దేవుడు ఎవడరా కొంటాడు, నాకు అర్థం కావట్లేదు. సోఫా సెట్లు అండి, బాడీ అయిపోయిన సోఫా సెట్లు అమ్ముతున్నారు. నెక్స్ట్ వచ్చేసి పెద్ద డ్రిల్లింగ్ మెషిన్స్ అండి. నాకు ఇవైతే వర్త్ అనిపిస్తున్నాయి. సెకండ్ హ్యాండ్స్లో డ్రిల్లింగ్ మెషిన్స్, నెక్స్ట్ మీకు కావాల్సిన స్పానర్స్ అవి ఉన్నాయి కదా, నాకు అయితే వర్త్ అండి, అవి తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి డ్రిల్లింగ్ మెషిన్స్ ఇవి కూడా అన్న. కాస్ట్ ఎలా పడుతుంది అన్న? ఇవి కాస్ట్ ఎలా పడుతున్నాయి? ఎంత కాస్ట్? ఎంత? 600. చూసాను మనకి సెకండ్ హ్యాండ్స్లో మనకి డ్రిల్లింగ్ మెషిన్ వచ్చేసి 600 పడుతుంది అండి. ఇది చూస్తండి, నేను ఇక్కడ ఈ బ్రదర్ అయితే నేను ప్రైజెస్ అడిగాను, చెప్పారనమాట. మనకి ఇది వచ్చేసి మనకి ఈ కట్టర్ వచ్చేసి మనకి 2500 పడుతుందంట. ఇది కూడా సెకండ్స్. నాకైతే వర్త్ అనిపించిందండి. నేను మా ఫస్ట్ హ్యాండ్స్లో కొనేసి మనం చేయాలంటే చేయలేము. నెక్స్ట్ ఈ బ్లోయర్ వచ్చేసి మనకి 600 పడుతుందని చెప్పారు సెకండ్స్లో. ఫస్ట్ టైం ఎంత పడుతుంది నాకు అంత ఐడియా లేదు. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి 800 పడుతుందని చెప్పారు. ఇది డ్రిల్లింగ్ మిషన్ 800 పడుతుంది. బిట్స్ మనం సెపరేట్గా కొనుక్కోవాలన్నమాట, బిట్లు అనేవి. అన్న ఈ కట్టర్ ఎంత పడుతుంది అన్న పెద్దది?
అన్న ఇది ఎంత పడుతుంది? మనకి పెద్ద కట్టర్ ఉంది కదండి, మంచి రాడ్ బెండింగ్ అవి చేసే వాళ్ళు వాడతారు కదా అన్నమాట. 6000 ఇస్తున్నారు అంట. ఇవి చూసారండి మనకి సెకండ్స్లో మిక్సీ జార్స్ అనమాట. ఇవి నార్మల్గా మనకి మిక్సీస్ సెకండ్స్లో దొరికిన జార్స్ ఎక్కడ దొరకలేదు, ఎక్కడ దొరికింది నేను చూస్తున్నాను అనమాట. సో ఇక్కడ చూసాను అనమాట, సెకండ్స్లో మిక్సీ జార్స్ అనమాట. ఇవి వచ్చేసి 50 రూపాయలు పడుతుందంట, పెద్దదైనా చిన్నదైనా చెప్పేసి 50 రూపాయలు పడుతుందంట. నెక్స్ట్ వచ్చేసి మనకి స్టవ్స్ మీద డైరెక్ట్గా ఫ్లేమ్ మీదకి బౌల్స్ వెళ్ళిపోకుండా వాడుతారు కదా, సో అనమాట. ఇవి కూడా 50 రూపీస్ పడుతున్నాయంట, ఇంకో 50 రూపీస్ పడుతున్నాయంట. నెక్స్ట్ వచ్చేసి మనకి బకెట్స్ అనమాట. ఇవి ఎంత పడుతున్నాయి? బకెట్స్ కూడా 50 రూపీస్ పడుతున్నాయంట. నెక్స్ట్ మనకు వచ్చేసి ఈ మనకి వచ్చేసి జ్యూస్ జార్స్ ఉన్నాయి కదండి, జ్యూస్ జార్స్ అనమాట. ఇవి కూడా మనకి 50 రూపీస్ పడుతున్నాయి. ఇక్కడ ఏవైనా సరే సెకండ్స్లో అమ్ముతున్నారు జార్స్, ఏవైనా సరే 50 రూపీస్ చెప్తున్నారు అన్నమాట. ఇది ఆకు బల్లి రాకంటే మరి దేనికి అమ్ముతున్నారో నాకు తెలియదు అన్న. దేనికన్నా ఇది ఆకు బల్లి రాక, సో దేనికోసం వాడతారని చెప్పి అసలు నచ్చిన కూర్చున్నారు చెప్పట్లేదు. సో నాకు ఆయుర్వేదిక్ అనుకుంటా. సెకండ్స్లో మనకి ఐరన్ బాక్స్, నెక్స్ట్ ఏం మోటార్స్, చిన్న మోటార్స్, పెద్ద డ్రిల్లింగ్ మిషన్ ఉంది మనకి. ఇది వచ్చేసి మనకి 6000 పడుతుంది. ఇది ఎత్తడానికి కూడా చాలా కష్టంగా ఉంది. 6000 పడుతుంది ఇది. బిట్ ఇవ్వలేదు, ఓన్లీ మిషన్ వేస్తున్నారు. 6000 పడుతుందంట. సో మీరు తీసుకుంటారంటే కనుక మనకి వాళ్ళు స్టార్ట్ చేసి చూపించేస్తారంట. ఇది వచ్చేసి కట్టర్స్. సో కట్టర్స్ కూడా మనకి 5000 పడుతుందని చెప్పారు. సెకండ్ ఛాన్స్ నేను మీకు ఈ వీడియో అన్నిలో మీకు చెప్తానండి, అసలు ఏవి తీసుకుంటే వ్యాలిడ్, ఏవి తీసుకోకూడదు అని మీకు చెప్తాను అనమాట. సో చూసాను ఇందాక నేను మీకు గుళ్ళు చూపించాను. ఇక్కడ మనకి వచ్చేసి తక్కుడు అనమాట. ఇది మనకి తక్కుడు ఉందన్నమాట. మనకి ఇంతకుముందు మనకి డిజిటల్ వేయింగ్ బ్యాలెన్స్ రాకముందు మనకి తక్కిలు వాడేవారు కదా, సో ఆ తక్కిలు అన్నమాట ఇవి. సో గుళ్ళు వేసుకొని ఏదైతే ఐటమ్ ఉందో ఐటమ్ కొలిసి ఇచ్చేవారు కదా, సో ఆ తక్కిలు అనమాట ఇవి. చూసారు ఇవన్నీ మనకి కళాయిలు అనమాట. ఇవన్నీ కళాయిలు అనమాట. పెద్ద చూడండి ఎంత పెద్ద కళాయి ఉందో, ఎంత పెద్ద కళాయి ఉందో. వచ్చేసి మనకి మూకులు అనమాట ఇవి. వాటిలో ఏవైనా వాడుకునేవి వండినవి ఉంటాయి కదా, సో అవన్నీ దీంతో మనం దేవుకోవడానికి వాడతారు కదా, అవన్నమాట ఇవి. నెక్స్ట్ వచ్చేసి పార్లు, గడ్డపార్లు వాడతారు కదా, ప్రకాశ్ పార్లు, అవన్నమాట. ఇవి కూడా చిన్న పార్లు. ఇవి నేను ఇంతకుముందు అంతా మీకు నేను గుళ్ళు చూపించాను, మీకు తక్కువ చూపిస్తాను. ఇది మనకి ఇవన్నీ మనకి వచ్చి మనకి మిషన్ అనమాట. ఇది ఈ మిషన్ మనకి. సో సెకండ్స్లో మిషన్ అనుకుంటున్నా. అన్న ఎంత పడుతుంది మిషన్? ఎంతనా? 3000. సో ఇది చూస్తారా మనకి 3000 అంట మిషన్. సో మొత్తం టాప్ టు బాటమ్ అన్నమాట, మొత్తం అంతా ఓల్ వస్తుంది అనమాట. మొత్తం అంతా 3000 పడుతుంది. ఇవన్నీ వచ్చేసి మళ్ళీ మనకి స్పానర్స్ చూసారండి. మనకి ఇవన్నీ కూడా సెకండ్ హ్యాండ్ టీవీస్ అనమాట. ఇవన్నీ టీవీలు అనమాట. ఒకటి 3000 అలా పడుతుందని చెప్తున్నారు. ఇది వచ్చేసి సామ్సంగ్ అన్నమాట. ఇది సామ్సంగ్ టీవీ, పెద్ద టీవీ. సో 3000 పడుతుందని చెప్తున్నారు అనమాట. చూడండి మనకి మళ్ళీ ఇక్కడ మనకి మీసర్లు వాడతారు కదా, మనకి ఎల్కోనం వాడతారు కదా, సో అదనమాట. వాటర్ మెజర్మెంట్స్ కోసం వాడతారు అంటే మనకి సైజ్ కరెక్ట్గా రావడం కోసం అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి బ్రాంజ్ అనమాట. ఇదంతా బ్రాంజ్ అనమాట. ఇవన్నీ కూడా మనకి సెకండ్స్లో అమ్ముతున్నారు. ఇవన్నీ బ్రాంజ్, ఇవన్నీ కూడా సెకండ్స్ కాబట్టి అన్ని బ్రాంజ్ సెకండ్స్లో అమ్ముతున్నారు అనమాట. గ్లాసెస్, నెక్స్ట్ దేడుమల్లో వాడుకుంటారు కదా, అవన్నీ దేడుమల్లో వాడేదన్నమాట. నెక్స్ట్ ఇక్కడ కత్తి కూడా ఉంది. ఛత్రపతి శివాజీ కూర్చొని మనం. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి స్టోన్స్ ఉంది. ఇది కూడా బ్రాంచ్, అదొక బాగుంది. ఇది కూడా బ్రాంచ్ బాగానే ఉంది. మెటల్ అయితే బాగుంది, వెయిట్ కూడా బాగానే ఉంది. సెకండ్స్ కానీ వెయిట్ అయితే బాగుంది. సో కాస్ట్ ఎంతైనా మాట్లాడుతుంటే వాళ్ళు చెప్పట్లేదు. సో అందుకే నేను కాస్ట్ తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇవన్నీ కూడా బ్రాంచ్. ఇవన్నీ స్టీల్ సామాన్లు మనకి. సెకండ్స్ ఫస్ట్ మిక్సీ ఉన్నాయి, రెండు కూడా మిక్సీ ఉన్నాయి. ఫస్ట్ సెకండ్ రెండు మిక్సీ ఉన్నాయి. ఇవన్నీ కూడా సెకండ్స్. ఇక్కడ చూసారు మనకి బేరింగ్స్. ఈ బేరింగ్స్ నిజంగా మీకు చెప్పట్లేదు కానీ నా చెయ్యి అయితే నాకంటే బ్లాక్ అయిపోయింది అన్నమాట. చెయ్యి ఎన్ని కూడా అన్ని సెకండ్స్ అవ్వడం వల్ల అలా అయిపోయాయి అన్నమాట. నెక్స్ట్ ఇది వచ్చి చూసామంటే చపాతీలో చేసుకుంటారు కదా, సో చపాతీలు చేస్తారు కదా, అదనమాట. ఇది చపాతీలు చేసుకొని అంటే నార్మల్గా కర్రతో పానుకోకుండా డైరెక్ట్గా వచ్చేస్తారు కదా మిషన్తో, సో అదనమాట. ఇది సో డైరెక్ట్గా వచ్చేది ఇది కుట్టి మిషన్ అన్నమాట. ఇది కుట్టి మిషన్. ఇది స్కేటింగ్స్ ఉంటుంది, స్కేటింగ్స్ సెకండ్స్ అన్నమాట. నాకు తెలిసి ఎవరు లర్నర్స్ ఉంటే ఇది వచ్చానమాట.
సో లెర్నర్స్ ఎవరైనా తీసుకోవచ్చు ఈ వర్త్ అనమాట. సో మీకు ఈ వీడియో ఎండింగ్ వరకు మీరు చూస్తే కనుక ఏ వర్త్ కాదు ఏది తీసుకోవద్దు కూడా చెప్తాను. మీరు చాలామంది అనుకుంటారు అన్ని సెకండ్సే కదా ఇదేం చెప్పిందంటే అనుకోవచ్చు, కానీ మీరు వీడియో ఎండ్ వరకు చూడండి. నేను మీకు అట్లా మంచి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అసలు ఏవి తీసుకోవాలి ఏవి తీసుకోవద్దు కూడా నేను మీకు చెప్తాను అన్నమాట. చూసారా చిన్నపిల్లల ట్యాక్సీ అన్నమాట ఇది. చిన్నపిల్లల కిడ్స్ ఆడుకున్నారు కదా, సో ఆ ట్యాక్సీ అన్నమాట ఇది. కిడ్స్ ఆడుకునే ట్యాక్సీ. సో మనకి సెకండ్స్లో 2000కి ఇస్తున్నారండి. సో ఇది వర్త్ కాదు. ఫస్ట్ టైంలోనే మనకి 2000కి వస్తుంది అనమాట. ఇదైతే 2000 వర్త్ కాదు, తీసుకోవచ్చు. ఇవన్నీ టైర్స్. నేను మీకు ఇప్పుడు టైర్స్ ఎక్కడ కనిపించలేదు సెకండ్ హ్యాండ్స్లో. సో ఇవన్నీ కూడా మన సెకండ్ హ్యాండ్ టైర్స్ అన్నమాట. సెకండ్ హ్యాండ్ టైర్స్, రిమ్స్ అన్నీ ఉన్నాయండి ఇక్కడ. నార్మల్గా నేను ఎర్రగడ్డలో మీకు ఇంతకుముందు చూపించినప్పుడు అయితే కొన్ని లేవు ఇక్కడ. అలా కాదు, లారీవి, ట్రాక్టర్స్వి, నెక్స్ట్ బైక్స్వి, కార్స్వి, ఆటోస్వి అన్నీ ఉన్నాయన్నమాట. సో సెకండ్ హ్యాండ్ టైర్స్ అయితే ఇక్కడ అన్నీ అవైలబుల్ ఉన్నాయన్నమాట. చూసారా తమ్ముడు? కాస్ట్ ఎంత తమ్ముడు కాస్ట్ ఎంత? ప్రైస్ ఎంత? సో అతను చెప్పడానికి ఇష్టపడట్లేదు అనమాట. బుర్ర అడ్డగా ఊపేస్తున్నాడు. ఇది జిమ్లో మనం సైక్లింగ్ చేస్తాం కదా, అదనమాట. ఇది కూడా సెకండ్ హ్యాండ్లో అమ్ముతున్నారు. ఇది వచ్చేసి 1200 చెప్తున్నారు అన్నమాట బాబాయ్. 1200 అన్నమాట. పెడలింగ్ చేస్తాం కదా జిమ్లో, అది. ఇది మనకి వ్యాక్యూమ్ క్లీనర్ అండి. ఇది 1200 పడుతుందంట. నెక్స్ట్ ఇవన్నీ జాకీస్ అనమాట. 800, 600, 700 అలా పడుతున్నాయి చెప్తున్నారు అనమాట. సో ట్రాక్టర్స్కి ఎవరైనా చిన్న వెహికల్స్ కానీ, ట్రాక్టర్స్ కానీ లేకపోతే ఆటోస్ కానీ బాగా ఉపయోగపడతాయి. మరీ లారీస్ కంటే నాకు తెలిసి ఇవి కెపాసిటీ సరిపోవు అనుకుంటా. ట్రాక్టర్స్కి, ఆటోస్ అయితే సరిపోతాయి అన్నమాట. సరే ఇక్కడ వచ్చేసి మనకి సెకండ్ హ్యాండ్స్లో వాటర్ బాటిల్స్. సెకండ్ హ్యాండ్ వాటర్ బాటిల్స్ ఇవన్నీ సెకండ్స్లో వాటర్ బాటిల్స్. ఇవన్నీ కూడా స్టీల్ సామాను. నాకు తెలిసి స్టీల్ సామాన్లో కొన్ని వాటికైతే కొనొచ్చండి, కొన్ని వాటిలో కొనవసరం లేదు, వేస్ట్ ఇవి. నెక్స్ట్ వచ్చేసి మనకి బియ్యం స్టోర్ చేసుకుంటాం కదా, అదనమాట. బియ్యం స్టోర్ చేసుకునే డబ్బాలు. నెక్స్ట్ బిందులు, పక్కనే పెళ్ళిళ్ళు అది వాడే సాంబార్ బకెట్లు అవి. నెక్స్ట్ వచ్చేసి క్యారేజీలు ఇవన్నీ కూడా. సో స్కూల్స్ పిల్లలకు అది పట్టుకెళ్ళే టిఫిన్ క్యారేజెస్ అవి ఉన్నాయి. నెక్స్ట్ వీళ్ళు కేజీల చొప్పున అమ్ముతున్నారు అన్నమాట. ప్రతి ఐటమ్ కేజీ చొప్పున అమ్ముతున్నారు అన్నమాట. మళ్ళీ సెకండ్ హ్యాండ్స్లో షూసెస్ చూసారా. మనకి ఇది సెకండ్ హ్యాండ్స్లో గ్రేజర్ అనమాట. ఇది మనకి ఇది వచ్చేసి 700 పడుతుంది. 700 పడుతుంది చెప్పారు. ఇలా కొన్ని అయితే వర్త్ అండి, పర్వాలేదు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పేపర్ కార్డు చూసారా. ఇది వచ్చేసి 4500 చెప్తున్నారు అన్నమాట. చాలా పెద్దది ఉంది, మరి పెద్దగా పనిచేస్తుంది లేదా మనకు తెలియదు. సో టెస్ట్ చేయించుకొని పట్టుకెళ్ళాలంటే ఇవన్నీ వచ్చేసి కీబోర్డ్స్, సిస్టమ్ కావాల్సిన కీబోర్డ్స్. ఎలక్ట్రికల్ మిషన్ అనమాట, మన కుట్టు మిషన్ ఉంటుంది అన్నమాట. ఇది వచ్చేసి 3500 పడుతుంది చెప్తున్నారు. 3500. వీటిని మా సైడ్ అయితే నాళ్ళు అంటారండి. ఇవి ఏంటంటే హార్స్ కానీ లేకపోతే ఎద్దులకు కానీ దొన్నలకు కానీ వేస్తూ ఉంటారు అన్నమాట. ఇవి కాళ్ళకి వేస్తుంటారు కదా, అంటే మనం వేసుకునే చెప్పులలో. సో వాటికి ఇది ఫుట్వేర్ అన్నమాట, వాళ్ళు వేస్తారన్నమాట. ఇది కూడా సెకండ్స్లో అమ్ముతున్నారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి వేయింగ్ గుళ్ళు అన్నమాట. ఇక్కడ వచ్చేసి గుణపాలు. వచ్చేసి మనకి రాడ్ బెండింగ్ కాడి వాడుతూ ఉంటారు కదండి. సో పెద్ద రాడ్స్ బండ్ చేయడం కోసం వాడతారు కదా, సో అదనమాట ఇది. సో ఇది వచ్చేసి మనకి హోల్డింగ్ కోసం వాడతారు కదా, ఆ మెషిన్స్ అనమాట. అంటే కాస్ట్ ఎలా పడుతున్నాయండి ఇవి? ఎంత కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి 1000 రూపీస్ పడుతుందంట. ఎత్తడం కూడా చాలా కష్టంగా ఉంది. ఇది వచ్చేసి 1000 రూపీస్ పడుతుందండి. ఇది హోల్డింగ్ కోసం వాడతారు. ఇది వచ్చేసి రాడ్ బెండింగ్లో వాడుతూ ఉంటారు కదండి, సో అవ్వనమాట ఇవి రాడ్ బెండింగ్ కోసం. సో ఇలాంటి వర్తి అన్నమాట. సో మీ వీడియో ఎండ వరకు చూడండి. నేను ఏ వర్తి కాదు, ఏ కొనాలి ఏ కొనకూడదు కూడా నేను చెప్తాను అనమాట. అన్న మన డంబిల్స్ ఎలా పడుతున్నాయి కాస్ట్? మనకి 2.5 kg వచ్చేసి 2.5 వచ్చి 500 పడుతుందంట. అసలు లేదు వర్త్ కాదు ఇది. సో చూపిద్దామంటే కొంతమంది ఫ్రెండ్లీగా ఉన్నారు, కొంతమంది ఫ్రెండ్లీగా లేరు. సో మనకు కొంతమంది ఫ్రెండ్లీగా ఉన్నారు, కొంతమంది ఫ్రెండ్లీగా లేరన్నమాట. సో దానివల్ల అన్ని చూపించలేకపోతున్నాను అనమాట. సో అన్నీ మనకు బాగా హాయి చెప్తున్నాను. సరే మీకు అన్నీ కూడా ప్రైజెస్ చెప్పుదామంటే కొంతమంది ఫ్రెండ్లీగా ఉన్నారు, కొంతమంది లేరు, కొంతమంది చెప్పట్లేదు. మళ్ళీ హ్యాండ్ బ్యాగ్స్ లేడీస్వి వచ్చేసి హెల్మెట్స్, సెకండ్ హ్యాండ్ హెల్మెట్స్ ఇవి ఎవరు కొంటారో తెలియదు, ఎలాంటివి కూడా అమ్ముతున్నారు. మరి అసలు దేనికోసం అమ్ముతున్నారు అర్థం కాదు. అంటే ఈ మార్కెట్కి చూడడానికి రావాలని చెప్పి అమ్ముతుంటారు ఏంటో మనకు అర్థం కాదు. కొన్ని అయితే వర్త్ కాదని అసలు ఏ కొనాలో ఏ కొనాలో కూడా నేను చెప్తాను రండి మీతో. ఇవన్నీ సైకిల్ అండి. సో సైకిల్ చూసి మాత్రం మోసుకోవద్దు, ఇవన్నీ కూడా సెకండ్సే. ఫస్ట్ హ్యాండ్స్లో కనపడతాయి కానీ ఇవన్నీ కూడా సెకండ్స్. సో మనకి ఫ్రూట్స్ అమ్ముతారు కదండి, బళ్ళు. సో బళ్ళు అమ్ముతున్నారు అన్నమాట. సో వీళ్ళే చేసి వీళ్ళు అమ్ముతున్నారు అన్నమాట ఇక్కడ బళ్ళు. సో చెక్కతో అనమాట. చిన్న ప్యాకెట్లు కానీ కట్టి అమ్ముతున్నారు అన్నమాట. ఇది సర్ఫ్ అనమాట, సర్ఫ్ బ్లీచింగ్ పౌడర్ అనమాట.
స్విచ్ బోర్డ్స్ ఉన్నాయి. సో అవి అయితే వర్త్, అవి తీసుకోవచ్చు. నెక్స్ట్ పాడైపోయి రిమోట్స్ ఉన్నవి. సో నెక్స్ట్ వచ్చేసి రోటర్స్ ఉన్నవి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి స్పీకర్స్ ఉన్నాయి, పాత స్పీకర్స్ ఉన్నాయి. నెక్స్ట్ హెల్మెట్ క్రికెటర్స్ యూజ్ చేస్తారు కదా, హెల్మెట్స్ అన్నమాట. ఇవి మిర్రర్స్, టైర్స్, లైట్స్ అన్నమాట. సో ఛార్జింగ్ లైట్లు అన్నమాట. సో ఎలగట్లేదు, నేను ఆల్రెడీ చూసింది. ఇది మనకి సెకండ్ హ్యాండ్స్లో మనకి షూస్ అన్నమాట. ఇక్కడ మనకి లేడీస్ చెల్సీస్ అండి, 100 రూపీస్కి ఇస్తున్నారు అన్నమాట వీళ్ళు. సో చెల్సీస్, నెక్స్ట్ ఆఫీషియల్ షూస్ కానీ ఏవైనా. ఇక్కడ చూసామంటే మనకి వైన్ బాటిల్స్ ఉన్నాయన్నమాట. రాయల్ సొల్యూట్ అన్నమాట. బాయ్ बाय दो लगाओ 4 लगाओ, ऐसे आप लोग दबाते जाए, देख रहे हैं ना, ऐसे दबाते जाएंगे ये भिंडी को काटेगा, ऐसे भुजिया बनाइए, ऐसे कोई भी सब्जी। ये आइटम इतना अच्छा है, घर में माँ बहनों को ले लेना चाहिए, ओनली 100 में। ये घरों में आपको आलू भी आता है, बैगन भी आता है, टमाटर भी आता है, इधर से छील लेना पहले, डबल चलाते जाएंगे सर, चिप्स बनते जाएगा, देख रहे हैं ना। और इसी के अंदर लगा देंगे तो ये करी भी बन जाएगा, देखिए ऐसे डबल लगा दीजिए, ये भुजिया भी बन जाएगा। एक ही मशीन के अंदर सारा आइटम कटिंग करके देगा, ओनली 100 सर। ये माँ बहनों के लिए लेके जाओ, ये सब आइटम ऐसा लेना चाहिए माँ बहनों के लिए। इसके अंदर लगाना है, दबाना, देख रहे ना, ये मल्टी कटर का कमाल। अब इसको साग बनाओ, भजिया बना लो, आप इसको बेसन के साथ में ग्रीन पकौड़ा बनाओ, भजिया बनाओ बेसन के साथ में, सब ऐसे कटिंग करेगा, हर सब्जी को काटेगा। देखो एक आइटम और, ये घर में कद्दू आता है, खीरा आता है, पत्ता केबीज आता है, क्या करना है सर, इधर लगाएंगे एक बार में क्लीन, ये तोल को बक्कल को क्लीन करके देगा, ये टपाटप खींचते जाएंगे, क्लीन करते जाएगा, देख रहे ना। इधर से छीलने का, इधर से काटने का, ये मल्टी कटर है सर। ये ऐसे दबा दो, ऐसे दबा देंगे आपको एक बार में 4 पीसेस बनेगा सर, एक बार में ऐसे सलाद का भी आइटम बनाने का होगा, कोई भी सब्जी काटेगा बनाएंगे सर। ये माँ बहनों के लिए आसान तरीका होगा, आसान। చూడండి మనకి ఇదంతా బ్రాంచ్ అనమాట. మనకి చూడండి దేవుళ్ళు చిన్న విగ్రహాలు ఉంటాయి కదా, సో దేవుడి మూల పెట్టుకుంటారు కదా, సో అవి చిన్న విగ్రహాలు అనమాట. మనకి ఇది వచ్చేసి నంది, నెక్స్ట్ వచ్చేసి దుర్గామాత, నెక్స్ట్ వచ్చి నాయకుని, సో అలా చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయి. నెక్స్ట్ మనకు సోదరు మన బాహుబలి మూవీలో మన రానా గారు చూస్తారు కదండి, సో అదనమాట ఇది. నెక్స్ట్ ఇది వచ్చేసి దిక్కు చూచు అనమాట మనకి. నెక్స్ట్ వచ్చేసి రింగ్స్, నెక్స్ట్ ఇవన్నీ కూడా బ్రాంచ్ అనమాట. పెన్స్ కూడా సెకండ్స్లో అమ్ముతున్నారండి మనకి. పెన్స్ ఉన్నాయి కదా మనకి, బాగా పాత పెన్లు అన్నమాట ఇది కనీసం రీపులు కూడా ఓపెన్ అవ్వట్లేదు, అలా ఉందన్నమాట ఇది పెన్ను. బాగా పాత పెన్లు అన్నమాట, కొంచెం వెయిట్ అయితే ఉన్నాయి, బాగా పాత పెన్లు వాడేసి అమ్ముతున్నారు అన్నమాట. ఇవి సెకండ్స్లో అమ్ముతున్నారు ఇవి కూడా. నెక్స్ట్ దేవుడి గుళ్ళోని, నెక్స్ట్ ఏంటంటే మనకి ఎద్దులకు ఆవులకి కడతారు కదా మొగ్గలు, అవ్వనమాట ఇది. నెక్స్ట్ చాక్స్, సో చూసారు మనకి గ్రామోఫోన్ అనమాట. ఇది చాలా పాత కాలంలో మనకి అది తిరుగుతూ ఉంటే కింద మనకి పిన్ ఉంది కదండి, ఇది మనకి తిరుగుతూ ఉంటే మనకి సాంగ్ అనేది ప్లే అవుతూ ఉంటుంది అనమాట. సో తీయొద్దని చెప్తున్నారు వాళ్ళు. మనకి బైక్స్కి గేర్స్ ఉంటాయి కదండి, సో గేర్ రాడ్ ఇరుకుపోతుంది ఒకటి, నెక్స్ట్ సైడ్ లగేజ్ తగిలించుకునేవి ఒకటి, నెక్స్ట్ కిక్ రాడ్స్, నెక్స్ట్ ఇవి వచ్చేసి మనకి కింద కుషన్స్ ఉంటాయి కదండి, స్ప్రింగ్స్, సో అవన్నమాట ఇవి. ఇవి హార్న్స్, నెక్స్ట్ షీట్, ఇవి బ్యాక్ సైడ్ ఇది రిమ్ములు అనమాట, ఇవి బైక్వి ఇవి కూడా. సరే ఇక్కడ మనకి ఏ ఐటమ్ అయినా సరే 100 రూపాయలు చెప్తున్నారు అనమాట. స్టీల్ సామాన్లు అన్నమాట, క్యారేజెస్ అన్నమాట, ఇవన్నీ స్టీల్ క్యారేజెస్. నెక్స్ట్ పల్లెలు అనమాట, ఇవి వచ్చేసి పల్లెలు, స్టీల్ క్యారేజెస్. నెక్స్ట్ వచ్చేసి నాన్ స్టిక్ కళాయిలు అన్నమాట. సో నాన్ స్టిక్కర్ ఉన్నాయి కానీ నాన్ స్టిక్ కాదు, నార్మల్ అది. నెక్స్ట్ వచ్చేసి మనకి టీ ఏమైనా కాసుకోవడం కోసం, తాలింపు పెట్టుకోవడం కోసం అన్నమాట ఇవి. వచ్చేసి ఇంట్లో మళ్ళీ సిల్వర్ అన్నమాట, ఇవి మళ్ళీ సిల్వర్ అన్నమాట. ఇవి వచ్చేసి మనకి వెజిటేబుల్స్ ఏమైనా కట్ చేసుకుంటాం కదా, సారీ బాయ్. సో మనకి వెజిటేబుల్స్ అవి కట్ చేసుకుంటాం కదా, సో వాటి కోసం వాడతారన్నమాట. సారీ బాయ్. సో మనకి ఇక్కడ నాన్ స్టిక్ కలర్ అన్నమాట ఇది. क्या भाई फोल्डिंग आता है सर, ये फोल्डिंग ठीक है, ये फोल्डिंग होता है सर. अच्छा చూసే కదండి, అలా ప్రెస్ చేస్తే మనకు ఆనియన్స్ అయ్యి మనకి మిక్స్ అవుతాయి అన్నమాట. థ్యాంక్ యూ ఉంటారండి. ఇవి అమ్ముతున్నారు చూడండి, మనకి స్టెప్లో ఉంటాయి కదండి, స్టెప్లో అనేది పూర్తిగా అయిపోయి మనం అమ్ముతున్నారు అన్నమాట. సో ఎవరైనా కొంటారండి, మనకు అర్థం కావట్లేదు. నెక్స్ట్ వచ్చేసి ప్లాస్టిక్, ఇవంటే రీజనబుల్. స్టెప్లో అయిపోయి ఎవరు కొంటారండి ఇది.
చూసారండి ఇక్కడ మనకి పూర్తిగా మనకి సెకండ్ హ్యాండ్ రిమోట్స్ అన్నమాట. టీవీస్ కానీ, సీడీ ప్లేయర్స్ కానీ, లేకపోతే మనకి ఇక్కడ వచ్చేసి ట్రిమ్మర్స్ అన్నమాట. సెకండ్ హ్యాండ్ ట్రిమ్మర్స్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ఛార్జింగ్ పోర్టల్స్ ఉంటాయి కదండి. సో ఛార్జింగ్ ఎవరైనా సెకండ్ హ్యాండ్స్ కొనుక్కోవాలనుకునే వాళ్ళు సో ఛార్జింగ్ పోర్టల్స్ కొనుక్కోవచ్చు. అయితే మనకి వచ్చేసి కేబుల్స్ ఉన్నాయన్నమాట. మనకి సి కేబుల్ కానీ, లేకపోతే మనకి కొన్ని పాత ఇంతకుముందు నోకియా మొబైల్స్ ఉండేవి కదా, సో వాటి కేబుల్స్ కానీ. నెక్స్ట్ మనకి వచ్చేసి వెయిటింగ్ మనకి సిగరెట్ స్మోక్ చేస్తుంటారు కదండి. సో వాళ్ళకి ఎలక్ట్రికల్ స్మోకింగ్ చేసే ఉంటారు. సో వాటికి సంబంధించిన మాట ఇది చిన్న సైడ్వా. సో ఇయర్ బర్డ్స్ అనమాట. ఇది మనకి బర్డ్స్ అంటున్నారు. సో ఇయర్ బర్డ్స్ చూసారు మనకి కాయిన్స్ అండి. ఇవన్నీ 50 పైసా. ఇది 50 పైసా ఉంది. ఇది వచ్చేసి 5 పైసా ఉంది. ఇవి 50 పైసా ఉంది, 10 పైసా ఉంది. ఇది వచ్చేసి 1 రూపీ ఉంది. పాత 1 రూపీ ఉంటుంది కదా, అలా స్టోన్స్ అనమాట. ఇవన్నీ కూడా చూసారు, ఇవన్నీ స్టోన్స్ అనమాట. ఇవన్నీ స్టోన్స్, పైసాస్, రూపీస్ అనమాట. ఇవన్నీ కూడా ఇవి వచ్చేసరికి మనకి ప్లంబింగ్ కావాల్సిన సామాన్లు అన్నమాట. ఇవన్నీ ప్లంబింగ్ కావాల్సిన సామాన్లు అన్నమాట. ఇవన్నీ కూడా సో ఇవి ట్యాప్స్ అనమాట. ఇవన్నీ సో ట్యాప్స్ అన్నీ మ్యాక్సిమం ప్లంబింగ్ కావాల్సిన సామాన్లు అన్నమాట. ఇవన్నీ కూడా ఎల్ జాయింట్లు, ప్లంబింగ్ కావాల్సిన సామాన్లు, సింక్స్కి వాడే సామాన్లు అవన్నీ కూడా. సో మళ్ళీ ఇక్కడ మళ్ళీ సెకండ్స్ అనమాట. ఇవన్నీ కూడా మనకి ఫోన్స్కి ఉండే బ్యాటరీస్ ఉంటాయి కదండి. మనకి ఇంతకుముందు నోకియా బ్యాటరీస్ అవి ఉండే కదా, సో వాటి యొక్క బ్యాటరీస్ అనమాట ఇవి. సో ఫోన్కి వాడే బ్యాటరీస్ ఇవన్నీ కూడా చిన్న హెచ్టీసీ. ఇది హెచ్టీసీ బ్యాటరీ. ఇది హెచ్టీసీ బ్యాటరీ. ఇది సామ్సంగ్ బ్యాటరీ. ఇది పేరు కూడా తెలియట్లేదు. ఇది మైక్రోమ్యాక్స్ బ్యాటరీ. ఇది నోకియా బ్యాటరీ. ఇది నోకియా బ్యాటరీ అనమాట. ఇది సో చూసారు ఇవన్నీ కూడా. ఇది మనకి చిన్న బండ్ అనమాట. ఇది ఇవన్నీ వాచెస్. సరే అండి, ఒకటేమో 180, 120 చెప్తున్నారు అన్నమాట. సో మనం బేరం ఆడితే తక్కువ వస్తుంది. నాకు అంతగా నచ్చలేదు, ఎందుకంటే గ్లాసెస్ తీసుకుందాం అనుకున్నాను కానీ గ్లాసెస్ పైన అక్కడక్కడ మనకి గీతలు పడి ఉన్నాయన్నమాట. సో అందుకని నాకు నచ్చలేదు, అందుకే వదిలేసాను. చూసారండి మనకి ప్లాస్టిక్ డ్రమ్స్ అనమాట. ఇవన్నీ కూడా ప్లాస్టిక్ డ్రమ్స్, ప్లాస్టిక్ బకెట్స్ అనమాట. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే మనకి చూడండి పెయింట్ బకెట్స్ ఏ ఉంటాయి కదా, యూజ్ చేస్తూనే ఉంటాయి కదా. సో అవన్నమాట. ఇవి పెయింట్ అయిపోయిన తర్వాత వీళ్ళు సెకండ్స్లో కొనుక్కొని ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతారు అనుకుంటా. ఇవన్నీ రకాల పెద్దవి, చిన్నవి, అన్ని రకాల డ్రమ్స్ ఉన్నాయి అనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బ్యాగ్స్ అనమాట. వీళ్ళు స్టిక్ చేసి ఇక్కడ అమ్ముతున్నారు అనమాట. అన్నీ కూడా వీళ్ళు ఇక్కడ అమ్ముతున్నారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి స్టోన్స్తో ఉన్న రింగ్స్ అనమాట. ఇవన్నీ కూడా నెక్స్ట్ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే కాయిన్స్, అన్ని కాయిన్స్. సో ఇందాక మనకి ఆల్రెడీ చూపించాను. సో అవి సరే వీళ్ళు ప్లేస్లో అమ్ముతున్నారు అనమాట. ప్రైజెస్ అమ్ముతున్నారు అనమాట. 25 పైసా పైసెస్ అవన్నీ కూడా. సో ఫిక్స్డ్ అంట. ఏవైనా సరే 60 రూపాయలు అని చెప్తున్నారు అనమాట. ఏవైనా సరే ఫిక్స్డ్, ఏవైనా సరే 60 రూపాయలు అంట జత. ఇది వచ్చి మనకి డాబర్ రెడ్డి పేస్ట్ అండి. ఇది ఎక్స్పైర్ అయిపోయి ఉంటుంది. ఇది కూడా అన్నట్టున్నారు. కోల్గేట్ పేస్ట్ 10 రూపాయలు, 20 రూపాయల పేస్ట్. ఇది వచ్చేసి సోప్స్ అనమాట. ఇది సో ఈ సోప్స్ ఎప్పుడు కూడా నేను చూడలేదు. ఆ సోప్స్ ఇది ఎక్సలెంట్ సోప్స్, ఎక్సలెంట్ పేస్ట్. ఇది వచ్చేసి వాటి గారు షాంపూ అండి. ఇది కూడా సెకండ్ అమ్ముతున్నారు. సో ఎక్స్పైర్ అయిపోయింది కానీ మళ్ళీ అమ్ముతున్నారు అన్నమాట. ఇది పౌడర్ ఉంటుంది కదండి, పళ్ళ పౌడర్ అదనమాట. ఇది బ్రషెస్, సెకండ్ బ్రషెస్. సో మనకి ఇయర్ బడ్స్ ఉంటాయి కదండి, పెట్టుకోవడానికి షాప్ అన్నమాట. ఇవన్నీ కూడా ఇవన్నీ బ్యాగ్స్, స్కూల్ బ్యాగ్స్, ట్రావెలింగ్ బ్యాగ్స్ ఇవన్నమాట. ఇవన్నీ జెంట్స్ బెల్ట్లు. సో ఎవరు కూడా రేట్లు చెప్పడానికి ఇష్టపడట్లేదండి. మాట్లాడుతుంటూ వాళ్ళు ఎవరో మాట్లాడలేదు. సో అందుకని డైరెక్ట్ నేను మీకు చూపించుకుంటూ వెళ్తున్నాను అనమాట. సో ఇక్కడ ఏమి దొరుకుతుంది నేను మీకు చూపించుకుంటూ వెళ్తున్నాను అనమాట. సో చూసారు ఇవన్నీ కూడా ఇవన్నమాట. సో ఇక్కడ మనకు వచ్చేసి మళ్ళీ ఫోన్స్ ఉన్నాయి. సో ఫోన్ ఇది బాడైపోయింది, బట్ దీన్ని కూడా ఎవరు కొంటున్నాకు అర్థం కావట్లేదు ఉంటుంది. ఇది వచ్చేసి ఎల్జీ ఫోన్ అనమాట. ఇది మదర్ బోర్డ్ కూడా ఉంటుంది, దీన్ని అమ్ముతున్నారు. ఇది వచ్చేసి మనకి సెకండ్స్లో వాచ్ అనమాట. ఇది అన్ని వాచెస్ ఇవన్నీ కూడా పోయిన వాచెస్ ఇవన్నీ కూడా వాచెస్, ఇవి కూడా వాచెస్. సో మళ్ళీ ఇక్కడ వచ్చి మనకి టేప్ రికార్డ్స్ అనమాట. టేప్ రికార్డ్స్ అనమాట. సీడీ ప్లేయర్, అంతకుముందు మనం సీడీ ప్లేయర్స్ వాడేది కదా అన్నమాట. ఇది వచ్చేసి మిషన్ అనమాట. ఇది మనకి కుట్టి మిషన్ ఉంటుంది కదా, అదే కుట్టి మిషన్ అనమాట. ఇది వచ్చేసరికి మనకి ప్లంబింగ్ కావాల్సిన సామాన్లు అన్నమాట. ఇవన్నీ ప్లంబింగ్ కావాల్సిన సామాన్లు అన్నమాట. ఇవన్నీ కూడా సో ఇవి ట్యాప్స్ అనమాట. ఇవన్నీ సో ట్యాప్స్ అన్నీ మ్యాక్సిమం ప్లంబింగ్ కావాల్సిన సామాన్లు అన్నమాట. ఇవన్నీ కూడా ఎల్ జాయింట్లు, ప్లంబింగ్ కావాల్సిన సామాన్లు, సింక్స్కి వాడే సామాన్లు అవన్నీ కూడా. సో మళ్ళీ ఇక్కడ మళ్ళీ సెకండ్స్ అనమాట. ఇవన్నీ కూడా మనకి ఫోన్స్కి ఉండే బ్యాటరీస్ ఉంటాయి కదండి. మనకి ఇంతకుముందు నోకియా బ్యాటరీస్ అవి ఉండే కదా, సో వాటి యొక్క బ్యాటరీస్ అనమాట ఇవి. సో ఫోన్కి వాడే బ్యాటరీస్ ఇవన్నీ కూడా చిన్న హెచ్టీసీ. ఇది హెచ్టీసీ బ్యాటరీ. ఇది
ఇది హెచ్టీసీ బ్యాటరీ, ఇది సామ్సంగ్ బ్యాటరీ, ఇది పేరు కూడా తెలియట్లేదు. ఇది మైక్రోమ్యాక్స్ బ్యాటరీ, ఇది నోకియా బ్యాటరీ, అనమాట. ఇది సో చూసారు ఇవన్నీ కూడా. ఇది మనకి చిన్న బండి అనమాట. ఇది బండి వాచెస్ చూసారండి. ఇది మనకి బ్రీఫ్ కేస్ అన్నమాట. ఇది కూడా సెకండ్స్లో బ్రీఫ్ కేస్ అన్నారు అన్నమాట. ఎప్పుడు ఏంటంటే బాగా పాతపడిపోయింది, సైడ్లు కూడా పోయి ఉంది. సో బ్రీఫ్ కేస్ అన్నమాట. ఇది సెకండ్స్లో వచ్చేసి సెకండ్స్ ఐరన్ బాక్సెస్ అన్నమాట. సో ఇక్కడ మళ్ళీ మనకి ఇవి సెకండ్స్ అన్నమాట. ఈ స్క్రూ డ్రైవర్స్, నెక్స్ట్ నెక్స్ట్ ఇవన్నీ ఉల్లు ఉంటాయి కదండి, శానాలు ఉంటాయి కదా, అదనమాట ఇవి. సో మనకి కట్టరకు వాడే వీల్స్ అన్నమాట ఇవి. సో ఫ్యాన్స్. ఇక్కడ ఈ మార్కెట్ పక్కనే చిన్న గుడి ఉందన్నమాట. సో ఈ గుడిలో ఏంటంటే అన్ని రకాల ఆవులు ఉన్నాయన్నమాట. అన్ని రకాల ఆవులు ఉన్నాయి, నెక్స్ట్ ఎద్దులు ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయి. మనకి గిర్ర ఆవులు అనేసి, నాట్ అనేసి, హెచ్ఎఫ్ అనేసి, సో అన్ని రకాలు ఉన్నాయన్నమాట. సో నాకు తెలియలేని కొన్ని జాతులు కూడా ఉన్నాయన్నమాట. సో వాటి పేర్లు నాకు తెలియదు అనమాట. నాకు తెలిసినైతే ఎక్కువ గిరి, నాటు, నెక్స్ట్ వచ్చి హెచ్ఎఫ్ అనమాట. సో అవి కూడా ఉన్నాయన్నమాట. సో చాలా పెద్దవి ఉన్నాయన్నమాట. సో ఇది చూసారా, ఇది గిరా అనమాట. ఇది కూడా గిరా అనమాట. ఇది కూడా కావాల్సిన గడ్డ అనేది వీళ్ళు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నారు అన్నమాట. చూసారు. సో అని మనకి ఇక్కడ చెప్పులు అనమాట. అంతా చెప్పుల దుకాణం ఇదంతా. ఇక్కడ మళ్ళీ బట్టలు ఉన్నాయి. ఇక్కడ మనకి వీడియో గేమ్స్ ఆడుతుంటారు కదా, టీవీలో వీడియో గేమ్స్ ఆడుతారు కదా. సో వాళ్ళు వాడే మనకి రిమోట్స్ అన్నమాట. ఇవన్నీ కూడా బాగానే పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మౌసెస్ అనమాట. ఈ సెకండ్స్లో మౌసెస్ అనమాట. హెచ్పి ఉంది, లోగో ఉంది, లోగో ఉంది, డెల్ ఉంది. సో అన్ని బ్రాండెడ్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పవర్ బ్యాంక్స్ అనమాట. ఇది కూడా సెకండ్స్ అన్న. ట్యాబ్స్ ఎలా పడుతున్నాయి నా కాస్ట్? అన్న ట్యాబ్స్ ఎలా కాస్ట్ పడుతున్నాయి? సో మనకి ఇది ఐఫోన్ ట్యాబ్ అండి. ఇది సో యాపిల్ ట్యాబ్ అనమాట. ఇది సో బాగా పాడైపోయింది. మరి ఇది ఎవరు కొంటారో తెలియదు. దీన్ని కూడా రీసేల్ చేస్తున్నారు. సో వచ్చేసి లెనోవో ఉంది కదా. సో మరి అది లెనోవో అన్నమాట. ఇది అని ఎంత పడుతుంది అన్న ప్రైజ్? సో మనకి ఇది లెనోవో సెకండ్ అన్నమాట. ఇది మనకి 1000 రూపాయలు పడుతుంది అంటే ఇది. సో ఇలా సెకండ్ మనం పని చేస్తుంది లేదో మనకు తెలియదు. సో లెనోవో అన్నమాట. యాపిల్ ఉన్నాయి, లెనోవో ఉన్నాయి. ఇది కూడా ఐఫోన్ అన్నమాట. ఇది కూడా ఐఫోన్, ఇది కూడా ఐప్యాడ్, ఇది కూడా. సో ఇవన్నీ కూడా ట్యాబ్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి సెకండ్స్ కెమెరాస్ ఉన్నాయి అన్నమాట. ఇవి సో ఇన్ని సెకండ్ కెమెరాస్ అన్నమాట. ఇది నికాన్ కెమెరా, ఇది కెనాన్ కెమెరా. ఇది సో ఇది సోనీ అనమాట. సో అన్నీ కూడా పాత అనమాట. ఇవన్నీ సెకండ్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి రోటర్స్ అనమాట. ఇవి నెక్స్ట్ అవి కూడా రోటర్స్, బర్డ్స్ అవి. సో చూస్తారు ఇవన్నీ కూడా. సో మార్కెట్ లాస్ట్ అన్నమాట. ఇదంతా మనకి ఇవన్నీ కూడా బట్టల షాపులు అన్నమాట. అన్నీ కూడా సెకండ్స్లో బట్టల్స్ ఉంటాయి కదండి, అవి అనమాట. అన్నీ కూడా బట్టలు అండి. అన్నీ కూడా ఇదంతా మురుకుగా ఉంది. కిందన పెట్టేసి అమ్మేస్తున్నారు. అన్నీ కూడా బట్టలే. చూసారు, అన్ని బట్టలు. ఇవన్నీ కూడా అన్ని బట్టలే. అన్ని సెకండ్స్లో అన్నీ కూడా క్లోత్స్ అనమాట. ఇవన్నీ కూడా చూసారా, బట్టలు ఎలా కూర్చొని మొత్తం అమ్ముతున్నారు అన్నమాట అంతా. సో మనకి చెప్పులు అనమాట. ఇక్కడ కూడా చెప్పుల షాపులు. ఇవన్నీ చెప్పులు. నెక్స్ట్ వచ్చేసి బట్టలు అనమాట. బట్టలు కూడా మ్యాక్సిమం అన్ని సెకండ్స్ అండి. అన్ని బట్టలు కూడా అన్ని సెకండ్స్ అనమాట. ఇక్కడ అంతా బురదగా ఉంది, కానీ ఇప్పుడు ఇలా అమ్మేస్తున్నాం అనమాట. చూడండి ఒకసారి ఇక్కడ అంతా సెకండ్స్ ఇవన్నీ కూడా. సో మొత్తం మనం ఎండింగ్ అయితే వచ్చామండి. ఎండింగ్ రేట్ మనకి ఎన్ని కూడా బట్టలు అనమాట. సో బట్టలు కూడా మ్యాక్సిమం అన్ని ఫస్ట్ హ్యాండ్స్ కాదు, అన్ని కొన్ని సెకండ్స్ ఫస్ట్ హ్యాండ్స్ అన్ని మిక్స్ అయి ఉన్నాయన్నమాట. సో ఏదైనా సరే 100 రూపీస్ అని చెప్పి బోర్డ్స్ పెట్టారు. సో ఇంక ఫిక్స్ అన్నమాట ఇవి. సో చూసారు కదండి, నేను మొత్తం మీకు ఎక్స్ప్లోర్ చేశాను. ఫస్ట్ మీరు ఎలక్ట్రికల్ వస్తువులు అంటే కనుక నేను మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే, మీకు డ్రిల్లింగ్ మెషిన్స్ ఉంటాయి కదండి, అవి కూడా సెకండ్స్లో మాత్రమే డ్రిల్లింగ్ మెషిన్స్ తీసుకోండి. అవి కూడా వర్క్ అవుతున్నా లేదని చెప్పి తీసుకోండి. నెక్స్ట్ అవి కూడా ఏంటంటే మీకు బిట్స్తో ఎవరు డైరెక్ట్గా మీకు డ్రిల్లింగ్ మెషిన్ ఇస్తారు. సో మీరు బిట్స్ అనేవి మీరు సెపరేట్గా తీసుకోవాలన్నమాట. సో బిట్స్ సెపరేట్గా తీసుకొని మీరు వాడుకుంటే కనుక బాగున్నాయి. నెక్స్ట్ మీకు వచ్చేసి ఎవరైనా ట్రాక్టర్స్ కానీ లేకపోతే ఆటోమొబైల్స్ ఎవరైనా కనుక వాడుతుంటే కనుక ఆటోస్ కానీ లేకపోతే ట్రాక్టర్స్ కానీ కార్స్ కానీ వీటికి కావాల్సిన ఎవరికైనా జాకీస్ కానీ లేకపోతే రెంచెస్ కానీ ఇలాంటివి ఏమేమి కావాలనుకుంటే తీసుకొచ్చాను. అవి కూడా సెకండ్స్లోనే తీసుకుని ఫస్ట్ హ్యాండ్స్ వద్దు. నేను ఫస్ట్ హ్యాండ్స్ అయితే అసలు నేను ప్రిఫర్ చేయను.
నెక్స్ట్ మీకు వచ్చేసి మీకు సెకండ్స్ మీకు ఫోన్స్ కానీ లేకపోతే హెడ్సెట్స్ కానీ లేకపోతే ఇయర్ బడ్స్ కానీ ఇవి ఉన్నాయి కదా. సో అవి అయితే నేను ప్రిఫర్ చేయను, అవి అసలు తీసుకోవద్దు అసలు. నెక్స్ట్ వచ్చేసి క్లోత్స్ దగ్గరికి వచ్చిన తర్వాత క్లోత్స్ మాత్రం ఏమీ తీసుకోవద్దు అండి అసలు. అన్నీ కూడా సెకండ్సే. ఫస్ట్ హ్యాండ్ సెకండ్స్ కూడా మా అయితే అక్కడ 1, 2, 3 అలాగే మనకి ఫస్ట్ హ్యాండ్స్ ఫ్యాన్స్ సెట్స్ ఉంటాయి. సో వాటిలో కలిపి మనకి సెకండ్ హ్యాండ్స్ అమ్మేస్తుంటారు అనమాట. సో అవి కూడా నేను తీసుకోవాలనుకుంటే జిమ్ ఎక్విప్మెంట్ అడిగారు కదా. సో జిమ్ ఎక్విప్మెంట్ అయితే కనుక ఏం తీసుకోవాలని చెప్తాను చూడండి. సో డంబిల్స్ అయితే తీసుకోవద్దు, డైరెక్ట్గా మనకి స్టెయిన్లెస్ స్టీల్స్ ఉంటాయి కదండి. సో అవి అయితే తీసుకోవద్దు మీరు. మనకి ప్లేట్స్ ఉంటాయి కదండి జిమ్. సో ప్లేట్స్ తీసుకోవచ్చు. ఈచ్ ప్లేట్ వచ్చేసి మనకి ఒకటి ప్లేట్ వచ్చేసి కేజీ వచ్చేసి 30 రూపీస్ పడుతుందండి. సో అలా మీరు ఎన్ని కేజీలు తీసుకుంటే అన్ని 30 రూపీస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 2 కేజీస్ తీసుకుంటారు అనుకోండి 60 రూపీస్. అదే కనుక మీరు 3 కేజీస్ తీసుకుంటారు అనుకోండి అది వచ్చేసి మనకి 90 రూపీస్. సో మీరు ఏ కేజీ ప్లేట్ తీసుకుంటే ఆ కేజీ ఇంటూ 30 అనమాట. సో అలా మీకు కాస్ట్ పడుతుంది. నెక్స్ట్ మీరు డైరెక్ట్ డంబిల్ తీసుకోవద్దు కనుక మీరు ఎలా తీసుకోవాలనుకుంటే కనుక మీరు డంబిల్ బార్బిల్ ఉంటుంది కదా సార్ మధ్య. సో డైరెక్ట్గా రాడ్ తీసుకొని మీరు డంబిల్ ప్లేట్స్ తీసుకుంటే బాగుంటుంది. సో జిమ్ కోసం అడిగే వాళ్ళ కోసం నేను మీకు చెప్పాను అనమాట. ఎందుకంటే నాకు ఇంతమంది నేను ప్రీవియస్ ఎర్రగడ్డ వీడియో తీసినప్పుడు కూడా చాలామంది అడిగారు అన్నమాట ఏం తీసుకోవాలని చెప్పేసి. సో దానికోసం చెప్పేసి నేను జిమ్ ఎక్విప్మెంట్ కోసం ఎక్కువ చెప్పాను. నెక్స్ట్ సో చాలామంది అంటుంటారు మా చోర్ బజార్ ఇంకా ఇదైతే చోర్ బజార్ అయితే కాదు. చోర్ బజార్ అయితే కనుక కొత్త తీసుకొచ్చి అమ్మాలి, కానీ ఇది చోర్ బజార్ అయితే కాదు, నార్మల్ బజారే. కానీ సెకండ్స్లో పాడైపోయి అవి అమ్ముతూ ఉంటారు అన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడికి వచ్చి మీరు చూడవలసిన బెస్ట్ స్పాట్ ఏంటంటే మరి ఇక్కడికి వచ్చి ఇక్కడ పీజెస్ చాలా బాగుంటాయండి. సో నేను మీకు పీజెస్ చూపిస్తాను చూడండి మొత్తం అంతా. సో ఇక్కడ ఇదంతా మనకి పీజెన్స్ అన్నమాట, చాలా ఎక్కువ పీజెన్స్ ఉంటాయి. సో ఎవరికైనా బర్డ్స్ లవర్స్ ఎవరైనా ఉంటాయి కనుక ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. చాలా బాగుంటాయి అన్నమాట. ఇదనమాట అన్నీ. అన్న ఎంత నా ప్యాకెట్ ఒకటి? ఈ ప్యాకెట్ ఎంత? ఇది చూసారా, ఈ ప్యాకెట్ వచ్చేసి 40 రూపీస్ అంట. సో చూసారా గోధుమ అన్నమాట ఇది. సో 40 రూపాయల ప్యాకెట్, చిన్న ప్యాకెట్ అయితే. చూసారా ఎలా వస్తున్నాయో. సో చూసారా ఎలా ఫ్లై అవుతున్నాయో మనకి. ఎవరైతే గింజలు కొనేసి ఎవరైతే ఫీడ్ వేస్తూ ఉంటారో అక్కడికి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట ఇవన్నీ. చాలా బాగుంది, నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ ఒక పావు గంట స్పెండ్ చేశాను అనమాట వీటితో పాటు అలా. సో ఎవరైనా వేస్తే తింటాయి, తిన్న తర్వాత దాహం వేస్తే కనుక మనకి అవి తాగుతాయి అన్నమాట. సో నాకు ఈ స్పాట్లో నాకు బాగా నచ్చింది అనమాట. సో చూసారు కదండి ఎలా ఫ్లై అయిపోతున్నాయో. సో ఇక్కడ మళ్ళీ కొంతమంది ఫీడింగ్ ఇచ్చారన్నమాట. సో ఫీడింగ్ కూడా వల్ల ఎగిరిపోతూ ఉన్నాయి అన్నమాట అవి. నాకు కూడా భయం వేస్తుంది అన్నమాట, ఎందుకంటే ఈ ఫ్లై అవుతప్పుడు చేసి అక్కడ కళ్ళుకి ఏమైనా కొడతాయి కానీ అని చెప్పేసి భయం వేస్తుంది అనమాట.